హలో ట్రేడర్స్, ఈరోజు క్లాస్లో మనం ట్రేడింగ్ వ్యూలో చార్ట్ ఎలా చూడాలి, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా గీయాలో సింపుల్గా నేర్చుకుందాం. ముందుగా గూగుల్లోకి వెళ్ళి ట్రేడింగ్ వ్యూ అని టైప్ చేయండి. వచ్చిన మొదటి వెబ్సైట్ని క్లిక్ చేయండి. రైట్ సైడ్లో గెట్ స్టార్టెడ్ పక్కన లాగిన్ ఆప్షన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. అకౌంట్ లేనివారు తన మెయిల్ ఐడితో అప్పుడు క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వండి. ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనబడుతున్నది నిఫ్టీ 50 ఇండెక్స్. ఇది ఒక రోజులో జరిగిన ప్రైస్ ఆప్షన్ని లైన్ డయాగ్రామ్లో చూపిస్తుంది. మీరు చూస్తుంటే ఈ చార్ట్ గ్రీన్ కలర్లో ఉంది. మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి లైన్ డయాగ్రామ్ అన్నది గ్రీన్లో ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అన్నది డౌన్ సైడ్లో ఉంటే ఈ చార్ట్ అన్నది రెడ్ కలర్లో కనబడుతుంది. ఇక్కడ మనకు లైన్ చార్ట్ మాత్రమే కనపడుతోంది. చార్ట్ని క్యాండిల్స్లో చూడాలి అంటే ఇక్కడ ఫుల్ చార్ట్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ అసలైన చార్ట్. మార్కెట్లో జరిగే ప్రతి మూవ్మెంట్ ఇక్కడ చూడవచ్చు. చార్ట్లో మనం చూసుకుంటే ప్రైస్, డేట్, టైం అన్నీ ఉన్నాయి. రైట్ సైడ్లో ఉన్న నంబర్స్ను ప్రైస్ అంటారు. మార్కెట్ ఏ ప్రైస్లో ఉంది ఇక్కడ చూసి చెప్పవచ్చు. డౌన్ సైడ్లో ఉన్న నంబర్స్ టైంను, డేట్ను చూపిస్తాయి. ఇంకా మనకు పైన ఇండికేటర్స్ 5M అని కనపడుతోంది. 5M అంటే 5 మినిట్ టైం ఫ్రేమ్ అని అర్థం. మనం చూసేది 5 మినిట్ టైం ఫ్రేమ్. ఒక్కొక్క రకం ట్రేడింగ్కి ఒక్కొక్క టైం ఫ్రేమ్ ఉన్నది ఉపయోగపడుతుంది. ఆ టైం ఫ్రేమ్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి ముందు ముందు చూద్దాం. ట్రేడింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ప్రతి టైప్కి సపరేట్ టైం ఫ్రేమ్ ఉంటుంది. స్కాల్పింగ్ అంటే కొన్ని సెకండ్స్ లేదా మినిట్స్లో క్విక్ ట్రేడ్స్ చేయడం. ఈ టైప్ కోసం ట్రేడర్స్ ఎక్కువగా 1 మినిట్ మరియు 3 మినిట్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తారు. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఒకే రోజు బై చేసి సెల్ చేయడం. దీనికోసం 5 మినిట్ మరియు 15 మినిట్ టైం ఫ్రేమ్ బెస్ట్. స్వింగ్ ట్రేడింగ్ అంటే కొన్ని రోజులు ట్రేడ్స్ హోల్డ్ చేయడం. ఇందులో 1 అవర్ మరియు 4 అవర్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తారు. పొజిషనల్ ట్రేడింగ్ అంటే కొన్ని వీక్స్ లేదా మంత్స్ వరకు ట్రేడ్స్ హోల్డ్ చేయడం. దీనికోసం డైలీ టైం ఫ్రేమ్ పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు చార్ట్లో ఎలా గీయాలి చూద్దాం. మార్కెట్ ఎక్కడ్నుంచి రివర్స్ అవుతుందో దానిని రెసిస్టెన్స్ అని, మార్కెట్ కిందికి వచ్చి ఏ లెవెల్ దగ్గర బౌన్స్ అయి పైకి వెళ్తుందో ఆ లెవెల్స్ని మనం సపోర్ట్గా చూస్తాం. మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని 15 మినిట్స్ టైం, 1 అవర్ టైం ఫ్రేమ్, అలాగే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ద్వారా చూద్దాం. ఇప్పుడు మనం చార్ట్ని 1 అవర్ టైంలోకి మారుద్దాం. మార్చి కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు చార్ట్ చూస్తే కొంచెం క్లబ్గా అనిపిస్తుంది కదా. మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవ్వాలి అంటే ఇంకొక చిన్న ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ ఏంటో చెప్తా చూడండి. మనం చార్ట్ని ఫార్ములీస్ క్లోజ్ చేస్తున్నాం కదా, ఒకసారి మనం దీని మీద లైన్ డయాగ్రామ్లోకి మార్చుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసి మనం దీన్ని లైన్ డయాగ్రామ్లోకి మారుతుంది. ఇప్పుడు చూడండి చార్ట్ ఎంత సింపుల్గా కనబడుతుందో. ఇక్కడ మనకు సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ గీయాలి అన్నది కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇక్కడ పక్కనున్న టూల్ బాక్స్ని యూజ్ చేసి లైన్ కానీ రెక్టాంగిల్ బాక్స్ గీయాలి. మనం ఇక్కడ ట్రెండ్ లైన్ని తీసుకున్నాను. ఈ ట్రెండ్ లైన్తో మనం ఇక్కడ చూసుకుంటే 22055 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్ అనేది కనబడుతుంది. ట్రెండ్ లైన్ కంటే బాక్స్ అయితే మనకి జోన్స్ అన్నది బాగా డ్రా చేయవచ్చు. 22055 దగ్గర సపోర్ట్ లెవెల్ అనేది వచ్చింది. ఇప్పుడు రెసిస్టెన్స్ లైన్ డ్రా చేద్దాం. మనకిక్కడ 26,000 దగ్గర రెసిస్టెన్స్ అనేది కనబడుతుంది. చాలాసార్లు రిజెక్షన్ ఇక్కడే జరిగింది. మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్కి చిన్న ఏవైనా 2 టచ్ పాయింట్స్ చూసుకున్నారనుకోండి, మనకి ఈజీగా గీయడానికి ఉంటుంది. ఇప్పుడు మనం చార్ట్ని క్యాండిల్లోకి మారుద్దాం. చూడండి రిజెక్షన్స్ అన్నవి అక్కడే ఉన్నాయి మనకి. ఇప్పుడు దీనిని మనం టైం ఫ్రేమ్ 1 అవర్ నుండి మనం 15 మినిట్స్కి మారుద్దాం. 15 మినిట్స్లో ఇలా కనబడుతుంది. మనం గీసినవి 15 నిమిషాల టైంలో మనకి చార్ట్ అన్నది ఇలా కనబడుతుంది. ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, ఎక్కడ సపోర్ట్ వచ్చింది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, పొజిషన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు వారు 1 అవర్ గాని 4 అవర్స్ టైంలో ఎక్కువగా చేస్తారు. లాంగ్ టర్మ్లో వెయిట్ చేసేవాళ్ళు ఈ 1 అవర్ 4 అవర్స్ టైం అన్నది యూస్ చేస్తారు. మనం 5 నిమిషాల టైంలో చూస్తే గనక మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ అన్నవి మారతాయి. మనకి ఒకసారి 5M టైం ఫ్రేమ్లో చూస్తే 23,350 దగ్గర సపోర్ట్ లెవెల్, 23,800 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్ ఉన్నాయి. ఈ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మనకి డే ట్రేడింగ్కి, స్కాల్పింగ్ చేసేవారికి ఉపయోగపడుతుంది. ఇది బిగినర్ లెవెల్ కాబట్టి ఇది సరిపోతుంది.
ప్రాక్టికల్గా చూడండి ఒకసారి, మీరు తొందరగా నేర్చుకుంటారు.